అంటే ఇప్పుడు మీరు పెట్టబోయే పార్టీలో కోటీశ్వర్లకి టికెట్లు ఇచ్చే అవకాశం లేదంటారా? ఒకటండి, డబ్బు సంపాదన అనేది సక్రమమైన మార్గంలో సంపాదిస్తే మేము వెల్కమ్ చేయాల్సిందే, అదేం తప్పు కాదు. ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందాల్సిందే, దాంతో ఉద్యోగాలు కల్పన అవన్నీ జరుగుతాయి. అయితే మేము ఇక్కడ అనేది ఏంటి అంటే, అక్రమ మార్గాల్లో ప్రభుత్వాల చేత లాభపడి వచ్చిన వాళ్ళకు ఖచ్చితంగా మేము టికెట్లు ఇస్తే మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా మారిపోతాం. ఈరోజు మీరు పార్టీలు మార్చిన ఎమ్మెల్యేల చరిత్రలు చూస్తే వాళ్ళకు మెడికల్ కాలేజీలు కావాలనో, వాళ్ళ ఉన్న వ్యాపార సంస్థలను కాపాడుకోవాలనో, వాళ్ళకున్న అక్రమంగా భూ కబ్జాలు చేసిన భూములను కాపాడుకోవాలనో, లాస్ట్కు పదవి కావాలనో, అంతేగా బంగారు తెలంగాణ కోసం. బంగారు తెలంగాణ ఎవరండి? వాళ్ళనే అడగండి. ఇప్పుడు మన ఒక ఎంపీ గారు జాయిన్ అయ్యారు పార్టీలో. నల్గొండ జిల్లా ప్రజలందరూ చెప్తారు ఆయన జీవితకాల కోరిక మంత్రి కావాలని, ఆ మంత్రి వెళ్ళి ఇస్తా అన్నారు, వచ్చిండు. మొదటి రోజు అపాయింట్మెంట్ దొరికింది, తర్వాత 2-3 నెలల వరకు అపాయింట్మెంట్ లేదు. పేర్లు నాతో ఎందుకు చెప్పిస్తారు? ఆయన్నే అన్నాడట కృష్ణానది నుంచి మూసీ నదిలోకి పోయామని. అంటే నేను చెప్పేది, మనకు కోరిక ఉండి సెల్ఫిష్ మోటివ్ ఉంటేనే మీరు పార్టీని మారుతూ ఉన్నారు, అది అందరికీ తెలుసు. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే ఎందుకు పార్టీ మారారు అని చెప్పి ఆ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్తారు, అదేం పెద్ద రహస్యమేం కాదు. సో అటువంటి అవకాశవాదులను ప్రోత్సహించే విధంగా మేము ఉండొద్దు అనేది మా నిర్ణయం. అంటే ఇప్పుడు ఒక వ్యవస్థ ఉంది సార్, ఇప్పుడు ప్రస్తుత వ్యవస్థలో మీరు చెప్పినట్టుగా అంత స్క్రీనింగ్, అంటే 119 స్థానాలకి మీరు స్క్రీనింగ్ చేసి మంచి అభ్యర్థుల్ని, ఎవరైతే ఇటువంటి చరిత్ర లేదో అటువంటి అభ్యర్థులను నిలబెట్టగలమనేటువంటి నమ్మకం మీకుందా? ఒకటండి, అగ్రనాయకత్వంలో ఉన్న వాళ్ళు నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా ఎంతో కొంత మనం పాలిటిక్స్ని క్లీన్ చేయగలుగుతాం. ఎందుకంటే ఉదాహరణ, ఇప్పుడు ఎన్టీ రామారావుని చాలా వాటిలో ఉదాహరణ ఎందుకు తీసుకుంటాం? ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు వాస్తవంగా మిగతా విషయాలు ఏమున్నా కూడా నీతి నిజాయితీల విషయంలో ఆయన ఎవరు కూడా తప్పుపట్టరు. కాంగ్రెస్ వాళ్ళు తప్పుపట్టలేదు, ఆ రోజు ప్రజలు కూడా తప్పుపట్టలేదు. ఆయన ఉన్నప్పుడు ఏనాడు కూడా డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వలే. వ్యక్తి మంచివాడా లేదా అని చూసి టికెట్లు ఇచ్చాడు. సరే, దాంట్లో కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు రావచ్చు, ఇంతకుముందే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు రావచ్చు, అది వేరు విషయం. కానీ నిజాయితీ చదువుకున్న వాళ్ళని ఎంతోమందిని ఆయన ఎంకరేజ్ చేశాడు. సో అదే ఎక్స్పెరిమెంట్ మళ్ళీ ఎందుకు చేయకూడదు? తర్వాత ఈరోజు మోడీ గారు వచ్చారు. ఇప్పుడు మోడీ గారి పరిపాలన కూడా మనం అనుకునేది ఏంటి అంటే నిజాయితీగా, కరప్షన్ లేకుండా అక్కడ పరిపాలన సాగిందని అనుకుంటున్నాం కదా. మరి ఆయన ఎలక్షన్లో ప్రధానమంత్రి కాలేదా? అంటే మన కళ్ళ ముందే ఎగ్జాంపుల్స్ కంటున్నప్పుడు మనం మంచి ఎగ్జాంపుల్స్ తీసుకోకుండా చెడ్డ ఎగ్జాంపుల్స్ ఎందుకు తీసుకొని అవి మనం ముందు పెట్టాలా? ఖచ్చితంగా ఈరోజు మా కాంట్రిబ్యూషన్ ఈ సొసైటీకి ఏం చేయాలనుకుంటున్నామంటే, ఉద్యమంలో పాల్గొన్నాం, సాధించుకున్నాం రాష్ట్రం. ఈరోజు తెలంగాణ వరకన్నా, మిగతా సంగతి మాకు తెలియదు, తెలంగాణ వరకన్నా ఒక మంచి నాయకత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించి నీతి నిజాయితీతో కూడా పాలన అందించే కార్యక్రమంలో మేము ఒక అడుగు వేస్తూ ఉన్నాం. ప్రజలు నిర్ణయించాలి, ఇది మంచి అడుగు అయితే సపోర్ట్ చేస్తారు, కాదు మాలో అల్టీరియర్ మోటివ్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు అనుకుంటే మమ్మల్ని సక్సెస్ కానీకే వాళ్ళు అంత ఈజీగా సహకారం అందించరు. ఐఎమ్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే మహబూబ్ నగర్. Please watch my interview on iDream.